హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు నీలిమ. ఈరోజు బిగ్ బాస్ ఇంట్లో డే 22 ఎపిసోడ్ రివ్యూకి వెల్కమ్. సో ఈరోజు మెయిన్ కంటెంట్స్ మళ్ళీ సేమ్, కొంతమంది మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత టాస్క్ చాలా నచ్చింది. ఇంకొక విషయము, సూపర్ జెస్సీ, పాపం జెస్సీ కాజల్, హమీదా శ్రీరామ్ కరెక్ట్గా ఆడారా లేదా. సో నామినేషన్స్ గురించి గ్రూప్స్ మళ్ళీ మాట్లాడుకుంటారు. సో వాటిల్లో కొంచెం ఎవరు రైట్ ఎవరు రాంగ్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ నేను నామినేషన్స్ అయిపోతాయి కదా, సో ఇంకా ఆ జరిగిన వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. రవి నటరాజ్ మాస్టర్ దగ్గరికి వచ్చి, మీరు నన్నే కదా అన్నది మాస్టర్, చెప్పండి మాస్టర్, ఇప్పుడైనా ఎవరైనా సరే, లేకపోతే వీకెండ్ నాగార్జున గారైనా సరే, గుంటనక్క అనగానే అందరూ నా వైపు 80% నా వైపే చూస్తున్నారు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, అది మీరు చెప్పండి అని అడతాడు. రవికే కాదండి, ఆ పొజిషన్లో ఎవరికున్నా ఇబ్బందిగానే ఉంటుంది. నటరాజ్ మాస్టర్, మీకు ధైర్యం ఉంటే అనాలనుకుంటే, ఎవరు మొహాన్ అనాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్పి అనండి. మీ మటుకు మీరు పేర్లు పెట్టేసేసి ఎవరు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకుంటారు, ఇలా మాట్లాడొద్దు. అంటున్నారు కదా ధైర్యంగా అనే వాళ్ళని పేరు చెప్పి అనండి. రవికి నిజంగానే ఎంత బాధగా ఉంటుందంటే, ఆ మాట విన్న ప్రతిసారి తను నిజంగానే ఖచ్చితంగా హర్ట్ అవుతాడు. సో ఇదేం చిన్న విషయం కాదు, ఎంతమంది చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ పొజిషన్లో ఎవరున్నా బాగా ఇబ్బందిగానే ఫీల్ అవుతారు. సో ఇక్కడ నటరాజ్ మాస్టరు ఇంకా అవునా కాదా అన్నట్టు ఏం చెప్పకుండా ఒక పొజిషన్లో అనిపించింది. కాకపోతే ఇక్కడ ఊసరవెల్లి ఇంకొకళ్ళు ఉన్నారు, విశ్వ అనమాట. ఊసరవెల్లిని విశ్వ అని అన్నాడు. సో నీకన్నా ముందు నేను ఆ మాట అన్న తర్వాత నా దగ్గరకు వచ్చి కరెక్ట్ పేరు పెట్టారు మాస్టర్ అని అన్నాడు అని చెప్పేసి విశ్వ మీద రవికి చెప్తాడు. సో రవి వెళ్ళి విశ్వాన్ని అడుగుతాడు. ఇదంతవరకు నిజమో మనకైతే తెలియదు, ఎందుకంటే మనకు చూపించలేదు కాబట్టి. సో రవి విశ్వ దగ్గరికి వెళ్ళి అడగగానే, విశ్వ నువ్వు ఇట్లా అన్నావా, కరెక్ట్ పేరు పెట్టారనగానే, నేనా దేవుడి మీద ఇంకా ఓట్లు వేయొద్దన్నారు కాబట్టి వేయట్లేదు, నేను అస్సలు అనలేదు ఇలాంటి మాట, నేను ఎప్పుడు చెప్పమన్నా చెప్తాను, నేను అనలేదు అని అంటాడు. వెంటనే మానసు వీళ్ళందరూ అంటారు, నువ్వు అననప్పుడు ఎందుకు ఫీల్ అవుతావు, వదిలేసాయి అని అంటారు. సో నాగార్జున గారు, విశ్వ రవికి కరెక్ట్ పేరు పెట్టారు మాస్టర్ అని అన్నాడా అనలేదా, ఈ వీకెండ్ అది కూడా క్లారిటీ ఇవ్వండి ప్లీజ్. నెక్స్ట్ నామినేషన్లో ప్రియా మీద లోప చాలా గట్టిగా అరుస్తాడు కదా, సో ప్రియా గారు కూడా హర్ట్ అవుతూ ఉంటారు. సో అప్పుడు మానస్, కాజల్ వీళ్ళందరూ వచ్చి, మిమ్మల్ని మీరు ఆల్రెడీ 2 times ప్రూవ్ చేసుకున్నారు, మీరు వరీ అవ్వద్దు, మీరు స్ట్రాంగ్గా ఉండండి అని కన్సోల్ చేస్తారు. నెక్స్ట్ కాజల్ రవి ఇష్యూ. కాజల్ రవి చాలా ఫ్రెండ్లీగా ఉంటారంట. సో అలాంటప్పుడు ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు ఇట్లా కొట్టుకోవటము, కొంచెం చిన్నగా అరుచుకోవటం, కానీ ఈ రీజన్ పెట్టి నామినేట్ చేసావు, ఫిజికల్ అయ్యానని చెప్పేసి అన్నావు, నాకు అది అస్సలు నచ్చలేదని కాజల్ హర్ట్ అవుతూ ఉంటుంది. ఆ వర్డే నాకు నచ్చలేదని. సో ఇక్కడ ఏం లేదండి, కాజల్ మనసు కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు రవి వస్తే కాజల్ లేచి వెళ్ళిపోతుంది, సిరీని పట్టుకొని గట్టిగా ఏడ్చేస్తుంది. తను నిజంగానే చాలా హర్ట్ అయింది అనుకుంటా. సో రవి వచ్చి అడిగితే రీజన్ ఏం చెప్తుందంటే, నువ్వు నన్ను నామినేట్ చేసిన దానికంటే ఫ్రెండ్స్ అన్న తర్వాత ఇట్లా కొట్టుకుంటారు, ఇట్లా అవుతూ ఉంటాయి, అది ఆ రోజు నా జడ పట్టుకొని లాగినప్పుడు నేను నీకు ఇమీడియట్గా కోపం వచ్చింది, నేను ఇమీడియట్గా నీకు చెప్పాను, నువ్వు కూడా నేను నిన్ను కొట్టినప్పుడు నీకు నిజంగా కోపం వచ్చి నచ్చకపోతే నాకు చెప్పాలి, చెప్పి నామినేట్ చేస్తుంటే నేను ఫీల్ అవ్వకపోయేదాన్ని, ఒక్క మాట కూడా చెప్పకుండా ఇన్ని రోజులు మనసులో పెట్టుకొని ఈరోజు నువ్వు నన్ను నామినేట్ చేసిందే నాకు నచ్చలేదు. సో తన బాధ ఏంటంటే, ఏదన్నా ఉంటే చెప్పాలి కదా, చెప్పకుండా మనసులోనే ఉంచుకొని నన్ను నామినేట్ చేసావా, ఏం లేదు కాజల్ ఇక్కడ సేఫ్ ప్లే చేశాడు రవి అని చాలా ఫీల్ అవుతుంది. తను సిరితో అంటుంది, నేను అస్సలు ఇంతవరకు ఎప్పుడు నామినేషన్స్లో ఇంత హర్ట్ అవ్వలేదు, ఈరోజు నాకు చాలా పర్సనల్గా హర్ట్ అవుతున్నాను, రవి అలా చేస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చాలా పర్సనల్గా తీసుకుంది కాజల్. నాకు ఇంకా రవితో మాట్లాడాలంటే ఆ ఫ్రెండ్ అన్న ఫీలింగ్ అసలు రావట్లేదు అని అంటుంది. మానస్ కాజల్కి కూడా చెప్తాడనమాట, ప్రాపర్గా కన్వే చేసావు కదా, చూసే వాళ్ళకి అర్థమవుతుంది అక్కడ ఏం జరిగింది అనేది, తను నీ జుట్టు పట్టుకొని లాగటం నువ్వు కూడా చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు అనగానే, అరే తనే నా దగ్గరకు వస్తున్నాడు అంటే రానివ్వు, వస్తే ఏమైంది రానివ్వు, తనకు తెలిసి తను తప్పు చేశాడని, సో తను నీతో ప్యాచ్ చేయాలనుకుంటున్నాడు, ఎంత షుగర్ కోట్ వేస్తాడో వేసుకొని, నువ్వు ఫిజికల్గా అన్న వర్డ్ నాకు నచ్చలేదు అనేది చెప్పు, నువ్వు సేఫ్ ప్లే చేసావు అని ఎందుకు చెప్తున్నావు, తను కాన్షియస్ అయిపోతాడు అని మానస్ అంటున్నాడు అనమాట. సో అందుకే నాకు ఇక్కడ అనిపించింది, సో ఫ్రెండ్ ఆ విషయంలో చెప్తే సరిపోయేదానికి నామినేషన్ దాకా తేవక్కర్లేదు, సో సేఫ్ ప్లే చేశాడు రవి అని కూడా కాజల్ ఫీల్ అవుతుంది బాగా. సో నిజంగానే రవి నీకు అంత మంచి ఫ్రెండ్ అయినప్పుడు నీకు ఏదైనా విషయం నచ్చకపోతే ఇమీడియట్గా వాళ్ళకి చెప్పాలి, ఇంకొకసారి చెయ్యొద్దు అని, అంతేగాని డైరెక్ట్ నామినేషన్లోకి తీసుకొస్తే ఎవరైనా హర్ట్ అవుతారు. ఇంకా లోబో
యానీ మాస్టర్తో మాట్లాడిన తర్వాత, రవితో మాట్లాడిన తర్వాత ఇంకేమనుకున్నాడో ఏమో, మళ్ళీ వచ్చి ప్రియా గారితో ప్యాచప్ అవుతాడు. గట్టిగా అరిశాడు కదా నిన్న, ఇంకా అదేం లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా ప్రియా గారి దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. నెక్స్ట్ మార్నింగ్ 22 డేస్లో ఎస్టర్డే అందరూ కలిసి డ్యాన్స్ బాగా చేశారు ఫస్ట్ టైం. ఈరోజు బిగ్ బాస్ నోట్ నుంచి యానీ మాస్టర్ తెలుగులోనే మాట్లాడాలి అన్న వార్నింగ్ నేను విన్నాను. ఇంతవరకు ఎవరు మాట్లాడుతున్నా మనకి బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వటం చూపించలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఈ 22 డేస్లో నేను విన్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ అందరూ ఫుడ్ తింటూ ఉంటారు. తర్వాత అక్కడ లాక్ చేసేస్తారు అనుకుంటా డోర్స్. సో బిగ్ బాస్ వాళ్ళు వచ్చి ఫుడ్ అంతా తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా వీళ్ళు ఇక్కడ నుంచి గట్టిగా అరుస్తూ ఉంటారు. సో నాకు ఇక్కడ కొంచెం ఒకటి మెన్షన్ చేయాలని అనిపించింది. సో కాజల్ జెస్సీ ఏమో ఎస్ టాస్క్ మొదలైంది ఎస్ అని తీసుకెళ్తుంటే హ్యాపీగా వాళ్ళు ఏదో టాస్క్ గురించి ఎస్ అంటారు. ఇక్కడ సన్నీ చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఒకటి చెప్తాడు. ఏంది ఫుడ్ తీసుకెళ్తుంటే మీ సంతోషం నాకు అర్థం కావట్లేదు, ఫుడ్ దగ్గర ఎప్పుడు మజాక్ చేయొద్దు, వీళ్ళకి ఫుడ్ పెట్టమాకండి, వీళ్ళకి ఫుడ్ వద్దేమో. సో ఇక్కడ నాకు చెప్పాలనిపించింది ఏంటంటే సన్నీ ఎంత సెన్సిటివ్గా థింక్ చేశాడో. సో ఏదో టాస్క్ కోసం ఏదో చేయాలి, ఎగ్జైట్మెంట్ ఏమీ లేకుండా అక్కడ తీసుకెళ్తుంది ఫుడ్, మనకి ఫుడ్ కావాలి కదా అని చాలా మెచ్యూర్డ్గా థింక్ చేసినట్టు అనిపించింది. సో వాళ్ళు ఫుడ్ అంతా తీసుకెళ్ళిన తర్వాత ఇంకా హౌస్ మేట్స్ దాచుకున్న ఫుడ్ చూసుకుంటూ ఉంటారనమాట. సో బిగ్ బాస్ అది కూడా చూసి జెస్సీ క్యాప్టెన్ మీరు ఇంట్లో ఏ ఫుడ్ ఉండకుండా మొత్తం పంపించేసేయండి అని చెప్తాడు. సో జెస్సీ చేస్తాడు, ఫుడ్ అంతా ఇచ్చేస్తాడు. తర్వాత ఇంకొక అనౌన్స్మెంట్ వస్తుంది బిగ్ బాస్ నుంచి. సో ఈ ఇంట్లో ఇప్పటికి 1 month నుంచి మీరు అందరు కలిసి ట్రావెల్ చేస్తున్నారు. సో మీరు ఎవరైతే మీకు బలం అనుకుంటున్నారో, స్నేహపరంగా ఎవరైతే మీకు దగ్గర అయ్యారనుకుంటున్నారో, సో ఎవరికి భారం అనుకుంటున్నారో వీటన్నిటిని ఆలోచించి పెయిర్ అవ్వండి అని చెప్తాడనమాట. పెయిర్ అవ్వి మళ్ళీ బిగ్ బాస్ అడిగిన తర్వాత మీరు ఆ పెయిర్స్ చెప్పండి అని చెప్తారు. సో ఇంకా ఎవరి డిస్కషన్స్ వాళ్ళు పెట్టుకుంటారు. కొంతమంది పెయిర్స్ అవుతారు, 8 పెయిర్స్ అవుతారు. 16 members అన్నారు కదా. సో బిగ్ బాస్ అవగానే అందరూ పెయిర్స్ చెప్పేస్తాడనమాట జెస్సీ ఎవరెవరు ఏ పెయిర్ అని. నెక్స్ట్ బిగ్ బాస్ టాస్క్ పేపర్ పంపిస్తారు. గెలవాలంటే తగ్గాల్సిందే ఈ వీక్ టాస్క్. సో అందరికీ అర్థమవుతుంది అది వెయిట్స్ టాస్క్ అని. టాస్క్ ఏంటంటే పెయిర్ అయ్యారు కదా, ఏ పెయిర్ అయితే ఎక్కువ వెయిట్ లూజ్ అవుతారో, సో ముందు ఇనిషియల్గా వెయిట్స్ తీసి పెట్టుకున్నారు కదా, సో టాస్క్ అయిపోయేటప్పటికి ఏ పెయిర్ అయితే టోటల్గా ఎక్కువ లూజ్ అవుతారో వెయిట్, సో వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు అనమాట. మరి 2 pairsని సెలెక్ట్ చేస్తారేమో, 4 captaincy కంటెండర్స్ కాబట్టి. నిజంగా నాకైతే టాస్క్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఇంకొకటి 2 పెట్టాడనమాట బిగ్ బాస్ ఈ టాస్క్లో. సో పెయిర్స్ వాళ్ళు కష్టపడి ఎక్సర్సైజ్ చేసి ఫుడ్ మానేసి తగ్గటమే కాకుండా మధ్యలో టాస్క్లు పెడతారంట. సో మళ్ళీ ఉరుము శబ్దం వచ్చినప్పుడు పవర్ రూమ్ యాక్సెస్ ఫస్ట్ ఎవరైతే చేస్తారో ఆ పెయిర్ లోపలికి వెళ్తారు. యాక్సెస్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళు ఇంకొక పెయిర్ని వాళ్ళకి అపోనెంట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకొని రీజన్ చెప్పాలి. వాళ్ళిద్దరి మధ్యలో బిగ్ బాస్ టాస్క్లు పెడతారు. ఎవరైతే టాస్క్లో విన్ అవుతారో వాళ్ళకి, విన్ అయిన వాళ్ళకి 1/2 kg లూజ్ అవుతారనమాట వెయిట్. లూజ్ అయిన వాళ్ళు 1/2 kg గెయిన్ అవుతారు. ఎందుకంటే ఓవరాల్గా తగ్గటమే కదా, కాబట్టి విన్ అయిన వాళ్ళకి 1/2 kg ఈజీగా తగ్గించేస్తాడు బిగ్ బాస్. ఇంకొకటి ఏంటంటే సమయానుసారంగా ఫుడ్ ట్రక్ పంపిస్తారు. ఇంట్లో ఏ ఫుడ్ ఉండదు కదా, అందరికి ఆకలేస్తుంది, టెంప్ట్ అవుతారు. సో ఆ ఫుడ్ ట్రక్ వచ్చినప్పుడు జెస్సీ క్యాప్టెన్ కమ్ సంచాలక్ కాబట్టి జెస్సీ ఎవరినైతే ఒక్కళ్ళని చూస్ చేసుకోవాలి, ఒక్కళ్ళే తినగలుగుతారు. ఫుడ్ ట్రక్ వచ్చినప్పుడు జెస్సీ చూస్ చేసుకున్న వాళ్ళు అది తినాలన్నమాట. సో ఆకలికి తట్టుకోలేని వాళ్ళు తింటారు కదా, తింటే ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అవుతారు కదా. సో ఇది మోర్ అబౌట్ కంట్రోలింగ్. నేను చెప్పాను యానీ మాస్టర్ ఫిజికల్గా అబ్బాయిలు స్ట్రాంగ్గా ఉన్నారంటే నో, ఎప్పుడు ఫిజికల్ టాస్క్లే రావు. యానీ మాస్టర్ చూసారా, ఇది పేషెన్సీ, ఆకలికి ఎంతవరకు తట్టుకోగలుగుతారో ఎన్ని రకాలుగా టెస్ట్ చేస్తాడు బిగ్ బాస్. ఇది ఎవరు తినకుండా ఎక్కువసేపు ఉండగలుగుతారో, కంట్రోలింగ్ పవర్, బేసిక్గా తమను ఎంత తినకుండా కంట్రోల్ చేసుకుంటారో దానికి సంబంధించిన టాస్క్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో స్ట్రాంగ్గా ఉంటారు. ఇంకా అందరూ ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటారు, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు తగ్గటానికి. నటరాజ్ మాస్టర్ అయితే సో ఇదిగా డెస్పరేట్గా ఉన్నట్టున్నారు టాస్క్ కోసము. కాకపోతే ఆయన ఎదురు చూస్తున్నారు, ఏదో చెయ్యాలి అని అనుకుంటున్నారు కానీ ఈరోజు చేయలేకపోతారు. సో పవర్ రూమ్ యాక్సెస్ ఉరుము శబ్దం వస్తుంది. ఫస్ట్ నటరాజ్ మాస్టర్ యాక్సెస్ చేస్తారు. సో నటరాజ్ మాస్టర్ లోపలికి వెళ్తారు.
వీళ్ళు హమీదా శ్రీరామ్ పేరుని అపోనెంట్స్గా చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఏదైనా చెప్పిన వెంటనే శ్రీరామ్కి అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, అది రీజన్ చెప్పేసి చేసుకుంటారు. కాకపోతే ప్రతిది ఇంపార్టెంట్ అండి. మనం అపోనెంట్స్గా ఎవరిని చూస్ చేసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో వీళ్ళు అనుకున్నారు వాళ్ళు కలిసి కమ్యూనికేట్ చేసుకొని ఆడటం కష్టమని. సో తర్వాత షణ్ముఖ్, కాజల్, సిరి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా కాన్వర్సేషన్ ప్రకారం నాకు అర్థమైంది కాజల్, సిరి హమీదా శ్రీరామ్ని స్ట్రాంగ్ పేర్ అనుకుంటున్నారు. సో నటరాజ్ మాస్టర్ వాళ్ళు మరి స్ట్రాంగ్ ఎవరో వీక్ ఎవరో చూసుకొని చూస్ చేసుకోవాలి కదా, వాళ్ళు ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే ఇక షణ్ముఖ్ సింపుల్గా మీరెందుకు వాళ్ళు స్ట్రాంగ్ అనుకుంటున్నారు, మీరెందుకు వాళ్ళు పెద్ద తోపులు అనుకుంటున్నారు, సో వాళ్ళకి తెలియదు ఎవరిని చూస్ చేసుకోవాలో, మీ అందరి ఒపీనియన్ రాంగ్ అని ప్రూవ్ చేయడానికే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు, చూస్తూ ఉండండి గేము అని చెప్పేసి అంటాడు. సో ఇక్కడ పవర్ రూమ్ యాక్సెస్ చేయటమే ఇంపార్టెంట్ కాదు, మనం ఎవరిని చూస్ చేసుకుంటున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ టాస్క్ బజార్ మొదలవగానే ఆ టాస్క్ ఏంటంటే 2 బకెట్లు పంపిస్తాడు, అవి బ్రేక్ అయ్యి ఉంటాయి, ఒక పేరుకి ఒక బకెట్, దాన్ని ఎప్పుడు జాయింట్ ఉండేలాగానే పట్టుకొని బిగ్ బాస్ ఐటమ్స్ కొన్ని ప్లాస్మా మీద డిస్ప్లే చేస్తాడు. డిస్ప్లే చేసిన ఐటమ్స్ని ఎవరు ఫస్ట్ నోటితో ఆ బాస్కెట్లో వేసి అక్కడ పెట్టిన ఉయ్యాల్లో వేయాలి. సో ఎండ్ ఆఫ్ ద టాస్క్ టైంకి ఎవరు ఎన్ని ఐటమ్స్ క్రాడిల్లో వేశారు, ఎంత ఫాస్ట్గా ఎవరు ఫస్ట్ వేశారు అనే దాని మీద విన్నర్ని డిసైడ్ చేస్తారు. సో హమీదా శ్రీరామ్ బాగా ఆడారు, మాస్టర్ లోబో కూడా బాగా ఆడారు. కానీ ఇక్కడ నాకు డిస్కస్ చేయాలనుకుంటుంది ఒకటి, జెస్సీ తన సంచాలక జాబ్ కరెక్ట్గా చేశాడా? కొంత కరెక్ట్ చేశాడు, కొంత రాంగ్ చేశాడు. శ్రీరాము సన్నీ టీషర్ట్ అన్నప్పుడు నోటితో తీసుకొచ్చి డైరెక్ట్ క్రాడిల్లో వేసేసాడు. కానీ టాస్క్ ఏంది, ఐటమ్స్ నోటితో తీసుకొని బాస్కెట్లో వేసి ఆ బాస్కెట్ని బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా తీసుకొచ్చి ఉయ్యాల్లో వేయాలి. సో తను నోటితో వేసినందుకు జెస్సీ చెప్తాడనమాట సంచాలక్ కాబట్టి నువ్వు అలా వేయకూడదు అంటే, శ్రీరాము లోపల క్రాడిల్లో నుంచి మళ్ళీ నోటితో తీసి దాన్ని బాస్కెట్లో వేసి ఉందా ఉందా బాస్కెట్లో ఉందా అని జెస్సీని కోపంగా అడిగి అప్పుడు వేస్తాడనమాట. సో ఇక్కడ జెస్సీ మీద కోపడాల్సిన అవసరం ఏంటో శ్రీరామ్కి నాకు అర్థం కాలేదు. నువ్వు టాస్క్ సరిగా ఆడకుండా సంచాలక్ తను చెప్పినందుకు నువ్వు తన మీద ఎందుకు కోపం చూపిస్తావు? అసలు ఇంకొకటి కూడా చేయాలి జెస్సీ, అక్కడి నుంచి తీసి అక్కడ బాస్కెట్లో వేయటం కాదు, ఎక్కడి నుంచి టీషర్ట్ అయితే నోట్తో పట్టుకొని వచ్చాడో బాస్కెట్లో వేయకుండా బ్యాక్ అక్కడికి పంపించి అక్కడి నుంచి బాస్కెట్లో వేసి మళ్ళీ ఆల్ ద వే వచ్చి క్రాడిల్లో వేయమని చెప్పాలి. అందుకే ఇక్కడ నేను జెస్సీ సంచాలక్ జాబ్ కొంచెం బాగా చేశాడు, కొంచెం చేయలేదని చెప్పింది. క్రాడిల్లో నోట్తో వేసావు మళ్ళీ వేయమన్నది బాగా చేయటం, వెనక దాకా పంపించకుండా అక్కడి నుంచే మళ్ళీ క్రాడిల్ దగ్గర నుంచే బాస్కెట్లో వేసి మళ్ళీ క్రాడిల్లో వేయించడం సరిగా చేయకపోవటం. అలా చేసుంటే తిక్క కుదిరేది శ్రీరామ్కి, లేకపోతే ఆయన తప్పు చేసి జెస్సీ మీద ఎందుకు అరుస్తాడు? సో ప్యారల్గా నటరాజ్ మాస్టర్ లోబో లోపలికి వెళ్ళి సన్నీ టీషర్ట్ తీసుకొని వచ్చి లోపల బాస్కెట్లో వేసి క్రాడిల్లో వేయడానికి ట్రై చేస్తారు. బట్ కొంచెం లేట్గా వస్తారు కాబట్టి శ్రీరామ్ వాళ్ళు విన్ అవుతారు. సో జెస్సీ ఇక్కడ శ్రీరామ్ని మళ్ళీ వెనక దాకా వెళ్ళి బాస్కెట్లో వేసి నోట్తో కాకుండా తెమ్మని చెప్పుంటే మేబీ ఇక్కడ నటరాజ్ మాస్టర్లు విన్ అయ్యేవాళ్ళేమో, ఆ టైం వాళ్ళకి దొరికేది కదా. సంచాలక్ జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్, అది సరిగా చెయ్యట్లేదు. పోయినసారి లోబో సరిగా చేయలేదు, జెస్సీ పైనుంచే స్విమ్మింగ్ పూల్లో దిక్కుండా తెచ్చినప్పుడు. ఈరోజు జెస్సీ కూడా అంతే, కరెక్ట్గా చూసుంటే నటరాజ్ మాస్టర్కి ఇంకొక ఆపర్చునిటీ వచ్చేదేమో. శ్రీరాము అపరిచితుడిలాగా మారిపోతాడు అనుకుంటా. అంటే టాస్క్లు ఏమీ లేనప్పుడు అపరిచితుడి సినిమాలో రాము అండ్ రెమో లాగా ఏదైనా టాస్క్ వచ్చినప్పుడు మాత్రం అపరిచితుడు అయిపోతాడు. ఎందుకంత అగ్రెసివ్ అయిపోతాడు శ్రీరామ్ నాకు అర్థం కాదు. ఫస్ట్ టాస్క్ ఆడినప్పుడు అంతే, అప్పటిదాకా శ్రీరామ్లో అంత అగ్రెసివ్నెస్ అంత ఆరోగెంట్ బిహేవియర్ చూడనే లేదు. ఆ టాస్క్ ఆడుతున్న టైంలో బయటకు వచ్చేసాడు అనమాట అపరిచితుడు. ఇప్పుడు కూడా అంతే, ఇంతకుముందు ఎంత మామూలుగా నార్మల్గా క్యాజువల్గా ఉంటాడో సరదాగా, టాస్క్ వచ్చే టైంలో అంత అగ్రెసివ్ అయిపోతాడు. మళ్ళీ ఈరోజు తనే తప్పు చేసి జెస్సీ మీద అరిచాడు. సో ఈ టాస్క్ అంతా అయిపోయిన తర్వాత నటరాజ్ మాస్టర్ గట్టిగా అరుస్తాడనమాట. ఎందుకంటే ఆయన చాలా ఈగర్గా వెయిట్ చేసి ఆయన నిరూపించుకోవాలి, గెలవాలి ఎట్లయినా అని అనుకుని ఆయన ఓడిపోయాడు కదా. సో ఇంకా ఆయన అంటాడనమాట తర్వాత లోబోతో వచ్చేసి, నీకెందుకు, నేను నిన్ను గెలిపిస్తాను కదా, నువ్వు కూర్చొనుండు, నేను గెలిపిస్తాను. సో నాకు అర్థమైంది ఏం చేయాలో, నేను అక్కడ కొంచెం తప్పుగా ఆలోచించాను, రాంగ్గా వర్కౌట్ చేస్తుంటే ఐడియా వచ్చింది, సో ఈసారి చూపిస్తాను అని అంటారనమాట. ఓడిపోయిన బాధ అనమాట ఇది. నెక్స్ట్ ఫుడ్ ట్రక్ వస్తుంది. సో జెస్సీ అడుగుతూ ఉంటాడు ఎవరు తినాలనుకుంటున్నారు అని. విశ్వ నేను తింటా అంటాడు. నాకు తెలిసి విశ్వ కొంచెం ఆకలికి తట్టుకోలేడు అనుకుంటా. సో ఓకే అంటారు అందరూ. సో జెస్సీ విశ్వ పేరు చెప్తాడు, విశ్వ ఫుడ్ తింటాడు.
తర్వాత ఏంటంటే లోబో మేబీ ఏమన్నా కర్రీ ఏమన్నా దాచిపెట్టుకున్నాడేమో, ఆ కర్రీ ఫ్రిడ్జ్లోంచి తీసుకొని తింటా ఉంటాడనమాట. షణ్ముఖ్ చాలామంది ఆ టైంలో వస్తారు. అప్పుడు సన్నీ అంటాడనమాట, షణ్ముఖ్ ఇలా చూస్తూ ఉంటే తినని తనని తిని అంటే షణ్ముఖ్ నాకేం వద్దు, పెట్టినా నేను తినను అని అంటాడు. నాకు ఇక్కడ అర్థం కాని ఒకటి ఏంటంటే హౌస్ మేట్స్ని ఏ టాస్క్ బాగా ఆడటం కాదు, టాస్క్ని అర్థం చేసుకొని ఆడాలి. టాస్క్ సీరియస్నెస్సే వాళ్ళకి తెలియట్లేదు. మెయిన్ ఇది ఫుడ్ టాస్క్. ఫుడ్ తీసుకెళ్తే వాళ్ళకి రీప్లేస్మెంట్గా ఆల్టర్నేటివ్గా ఫుడ్ లేకుండా ఎవరు ఉండలేరు కాబట్టి బిగ్ బాస్ కొబ్బరి నీళ్ళు ప్రోటీన్ పౌడర్ పంపించాడు. ఇక్కడ జెస్సీ అంత ఫుడ్ ఇచ్చేయమన్నప్పుడు ఈ ఫుడ్ ఎందుకు ఇచ్చేయలేదా అని నేను అనుకున్నా. బట్ హౌస్ మేట్స్ కూడా అలా ఫుడ్ ఉంచుకొని ఎలా తింటారు? ఫుడ్ టాస్క్ అయినప్పుడు లోబో నీకంత తినకుండా ఉండలేకపోతే ఫుడ్ ట్రక్ పంపిస్తున్నారు కదా, అక్కడి నుంచి ఫుడ్ తినొచ్చు కదా. ఇంకొకటి మెయిన్, జెస్సీ సూపర్ అని అన్నాను ఎందుకంటే వెయిట్ తగ్గటం కోసం తన హెయిర్ని కూడా సాక్రిఫైస్ చేసి హెయిర్ కట్ చేయించుకుంటాడు. తను కాజల్కి కూడా చెప్తాడు పేరు అవ్వటానికి ముందు, సో మన ఇద్దరం పేరు అవుదాము, మనం ఖచ్చితంగా టాప్ 4లో ఉంటాము, సో నువ్వు తీసుకో క్యాప్టెన్సీ టాస్క్లో నువ్వు పోటీ చేయి, నువ్వు ఉంటావు కదా అంటే ఉంటా అంటుంది. సో నా సపోర్ట్ కావాలన్నా సరే నీకు ఇస్తాను, నువ్వు ఫుల్ 100% ఇవ్వు కాజల్ అని పాపం కాజల్కి చెప్తా ఉంటాడు. తను అంత బాగా టాస్క్లో 100% ఇద్దాము అని తన ప్రిపరేషన్స్ తను చేస్తున్నప్పుడు, తన సాక్రిఫైసెస్ తను చేస్తున్నప్పుడు, రేపటి ఎపిసోడ్లో చూసిన దాని ప్రకారము టాస్క్లో నియమాల్ని ఉల్లంఘించటం వలన, సంచాలక్ జాబ్ సరిగా చేయకపోవటం వల్ల ఈ టాస్క్ నుంచి నేను తీసేస్తున్నాను అని బిగ్ బాస్ చెప్తాడు. ఈ టాస్క్లో నీకు పేరుగా ఉన్న కాజల్ కూడా ఇంకా పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు, సో క్యాప్టెన్సీ కంటెండర్స్కి పోటీకి మీరు అర్హులు కాదు అని బిగ్ బాస్ చెప్తాడు. జెస్సీ అంటాడనమాట, లోబో ఫుడ్ తింటాడు కదా, సో ఫ్రిడ్జ్లో నుంచి కూర తీసుకొని తను ఇచ్చేస్తుంటే ఆ కర్రీస్ కూడా ఇచ్చేస్తావా, మానవత్వం లేదా అని మాట్లాడారు. నేను లిటరల్గా బెగ్ చేశాను ఇచ్చేస్తానని, నా మీద ఇట్లాంటి డైలాగులు వదిలారు. బిగ్ బాస్ రూల్స్ చెప్తున్నప్పుడు నేను ఆ రూల్స్ని పాటిస్తున్నప్పుడు మీరేంది నాకు సలహాలు ఇచ్చేది అని చెప్పేసి చాలా ఫీల్ అవుతాడనమాట. నిజంగానే చెప్తున్నాను కదా, జెస్సీని చిన్నపిల్లలాగా తీసుకొని తను ఎంత సీరియస్గా చెప్పినా సరే ఈ హౌస్ మేట్స్ సీరియస్గా తీసుకోవట్లేదు. తననేంటో ఇంకా చిన్నపిల్లగాడు అని ఫన్ చేస్తారు. ఇప్పుడు హౌస్ మేట్స్ చేసిన ఈ నిర్లక్ష్యం వల్ల సంచాలక్ కాబట్టి జెస్సీ టాస్క్ ఆడే ఆపర్చునిటీనే పోయింది. పాపం జెస్సీ పేరు అవ్వబట్టి కాజల్కి పోయింది. సో హౌస్ మేట్స్ చేసిన తప్పుకి జెస్సీకి కాజల్కి పనిష్మెంట్ వచ్చిందనమాట. సో జెస్సీ నువ్వు దీన్ని ఒక లెసన్ లాగా తీసుకో, గట్టి లెసన్ లాగా తీసుకో. ఇప్పటి నుంచి ఎవ్వరు చెప్పినా వినకు, నువ్వు రూల్స్ పాటించు, బిగ్ బాస్ ఏం చెప్తాడో అది చెయ్యి, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని ఇంక అస్సలు వినకు. నాకు తెలిసి నేను చెప్పక్కర్లే, ఇంకా జెస్సీ ఎవరు చెప్పినా సరే సచ్చినా అయినాడు, బిగ్ బాస్ అక్కడ చెప్పాడంటే అది చేస్తాడు. ఇంకొకటి అంటే ఈరోజు జెస్సీ చాలా ఫన్ క్రియేట్ చేశాడనమాట. బిగ్ బాస్ నాకు శ్వేతకి ఒక మంచి రొమాంటిక్ సాంగ్ ఇవ్వండి బిగ్ బాస్, నేను ఎలా పర్ఫామ్ చేస్తాను అని కొంచెం అక్కడ బాగా ఫన్ క్రియేట్ చేశాడు. సో ఇదండి ఈరోజు విశేషాలు రివ్యూవి. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.